హాయ్ అండి, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేనైతే ఇప్పుడు ఎగ్స్తో కర్రీ చేస్తున్నానండి. కర్రీ అంటే ఒక గ్రేవీ లాగా అయితే కాదండి, ఒక ఫ్రై లాగా ఉంటుంది, కానీ ఒక గ్రేవీ లాగానే ఉంటుందండి. ఇదైతే నాకు చాలా ఇష్టము. ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. చపాతీ, రైస్, ఈ దేంట్లోకి రొట్టెలోకైనా బాగుంటుందండి. సో ఇప్పుడు నేను ఎగ్స్ కర్రీ చేయడానికి ఒక 6 ఎగ్స్ అయితే ఇలా బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత టొమాటో తీసుకున్నానండి, ఒక పెద్ద టొమాటో ఒక 2 తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఒక 2 తీసుకున్నానండి. ఇది తెల్లవాయలు కొంచెం కచ్చా పచ్చాగా దంచి తీసుకున్నానండి. తర్వాత ధనియా పౌడరు, పసుపు, సాల్ట్, ఉప్పు, కొబ్బరి పౌడరు, కారం పొడి. నెక్స్ట్ ఇది ఆయిల్ అండి. ఆయిల్ లాస్ట్ టైం నేను చికెన్ కబాబ్ చేశానండి, అప్పుడు కొద్దిగా ఆయిల్ ఉండిపోయింది. సో అది ఎలాగో వేస్ట్ అవుతుంది కదా, ఇంకొకసారి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు ఇది ఎగ్స్లోకి యూజ్ చేస్తూ ఉన్నానండి. సో నేను ఎగ్స్ కర్రీ చేయడానికైతే ఇవైతే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు కర్రీ చేయడం ఎలాగా అంటే, ఇలా ప్యాన్ అయితే పెట్టేశానండి. నేను ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసానండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైపోయిందండి. సో నేను ఇందాక ఇంగ్రీడియంట్స్లో మీకు పోపు గింజలు అయితే చూపించడం మర్చిపోయానండి. నేను కొద్దిగా పోపు గింజలు అయితే వేసుకుంటూ ఉన్నానండి అందులోకి. ఇలా నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ఇలా మిక్స్ చేసి ఒకసారి పెట్టుకుంటానండి. ఆల్మోస్ట్ అన్నింటిలోకి ఇదే పోపు గింజలు యూజ్ చేస్తానండి. ఇప్పుడు పోపు గింజలు అయితే కొద్దిగా వేసానండి. తర్వాత ఆ పోపు గింజలు కొంచెం చిట్పటలాడుతూ ఉన్నప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలండి. తెల్లవాయి మాత్రం వేయొద్దు, ఆనియన్స్ మాత్రమే వేయాలి. అలా చిట్టపటలాడుతూ ఉన్నప్పుడు ఆనియన్స్ వేసాక స్టవ్ ఫ్లేమ్ని ఫుల్గా పెట్టుకోవాలండి. ఆనియన్స్ ఫుల్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని ఇలా ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అండి. నేను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అలా చేసుకుంటూ ఉంటానండి ఎప్పుడైనా. ఎందుకంటే అలా బాయిల్ చేసిన ఎగ్స్ తింటే హెల్త్ కూడా మంచిదండి. ఆమ్లెట్, ఎగ్ గుజ్జులాగా కాకుండా ఇలా ఎగ్స్ బాయిల్ చేసి తినడం వల్ల హెల్త్ పరంగా కూడా మంచిది. అందుకని నేను ఆల్మోస్ట్ ఎగ్ ఎప్పుడు యూజ్ చేసినా బాయిల్ చేసి యూజ్ చేస్తాను. రేర్గా ఎగ్ ఆమ్లెట్ ఇలా చేస్తూ ఉంటానండి. ఇలా కొంచెం ఇది ఆయిల్లో ఇది అయిపోయిన తర్వాత టొమాటో వేసుకోవాలంటే చెప్పాను కదా, ఇదే గ్రేవీకి యూజ్ అవుతుందండి. టొమాటో, ఆనియన్ చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలండి. సేమ్ ఇలాగే హై ఫ్లేమ్లో టొమాటో వేసుకొని ఇలా కలిపేసేయాలండి. సో ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ఆనియన్ ఇప్పుడు అందులోకి ఇందాక తీసుకున్నాం కదండి, కొద్దిగా పసుపు, సాల్ట్ 2 ఒకేసారి వేసేసేయాలండి. పసుపు సాల్ట్తో పాటు తెల్లవాయి తీసుకున్నాం కదండి ఇందాక, అది ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న తెల్లవాయిని అలా వేసేసేయాలండి. వేసేసి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టి కలపాలండి బాగా. దీన్ని కలిపిన తర్వాత ప్యాన్ మీద లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాగా 5 మినిట్స్ ఇది మొత్తం ఆనియన్, టమాటో అంతా స్మూత్గా ఫ్రై అయ్యేంత వరకు, ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు 5 మినిట్స్ ఇలా క్యాప్ అయితే పెట్టుకోవాలండి. సో నేను ఇలా క్యాప్ అయితే పెట్టేస్తూ ఉన్నానండి 5 మినిట్స్. ఇలా 5 మినిట్స్ అయితే పెట్టేశానండి లిడ్. ఒక 5 మినిట్స్ ఆగని మా పిల్లలు అయితే ఇద్దరు ఏదో ఒకటి ఆడుకుంటూనే ఉంటారండి. అసలు సరదా సైలెంట్గా ఉండలేదు. మా బాబు చాలా రఫ్ అండ్ టఫ్ అండి. చూడండి ఏం ఆట ఆడుతూ ఉన్నాడు. మా పాప చూడండి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను కదా, తీసుకొని తింటా ఉంది ఒకటి. కర్రీ చేసినాక తినాల కర్రీ. ఇలా ఇద్దరు చాలా అతి అండి, చాలా అతి చేస్తూ ఉంటారు. సో ఇలా 5 మినిట్స్ అంతా బాగా ఆయిల్లో ఇలా చూడండి
ఎంత బాగా కనిపిస్తుందో అసలు, ఎంత జ్యూసీగా ఉంది, ఎంత డెలీషియస్గా కనిపిస్తూ ఉంది అసలు. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా ఒకసారి కలిపేసి ఎగ్ బాగా టమాటో, ఆనియన్, సాల్ట్ అంతా మిక్స్ చేసి వేసాము. అంతా బాగా కలిసిపోయిందండి ఎగ్. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ చూపించాం కదా ఇందాక, ధనియా పౌడర్ వేస్తూ ఉన్నానండి. ధనియా పౌడర్ ఇలా స్ప్రింకిల్ చేయాలి, పైన వేయాలండి. తర్వాత కొబ్బరి పౌడర్, ఇలా అయితే వేసానండి. ఇప్పుడు అసలు కలపకుండా జస్ట్ ఒక్క 1 మినిట్ క్యాప్ పెట్టేయాలండి, కలపకూడదు. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అలా క్యాప్ పెట్టేసి, ఆ 2-3 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా లిడ్ ఓపెన్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి బాగా. మిక్స్ చేసేసుకున్న తర్వాత చెప్పాను కదండి, కారం, చిల్లీ పౌడర్ పైన కొద్దిగా వేసేసుకోవాలండి. నేనైతే చాలా లైట్గా వేసానండి, పిల్లలు ఎక్కువ వేస్తే పిల్లలు తినరు అనేసి. కారం పొడి అయితే చాలా లైట్, కారం పొడి వేసి క్యాప్ పెట్టాలండి. క్యాప్ పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉండాలండి. కారం పొడి వేసాక ఒక 2 మినిట్స్ అలాగ ఉండాలండి. ఆ 2 మినిట్స్ తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకుందామండి. అంతే, మనకి ఎగ్ ఫ్రై లాగా, గ్రేవీ లాగా, జ్యూసీగా మనం అన్నంలో కలుపుకొని తినేయచ్చండి. సో దీన్ని బాగా కలిపి క్యాప్ పెట్టేసి 1 మినిట్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 10 మినిట్స్ క్యాప్ ఓపెన్ చేయకూడదండి. నేను ఏ కర్రీస్ చేసినా కూడా కర్రీస్ అంతా అయిపోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత దమ్ చేయిస్తానండి. దాన్ని ఆవిరితో కాసేపు కర్రీ అంతా మిక్స్ అయ్యేలాగా చేస్తానండి. సో అందుకని ఇప్పుడు కూడా కారం పొడి ఎంత బాగా మిక్స్ అయిపోయింది, కర్రీ అయితే ఇలా వచ్చింది లాస్ట్కి. సో ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిపేసాను కదా, కలిపిన తర్వాత ఇలా కలిపేసి క్యాప్ పెట్టి జస్ట్ ఒక్క నిమిషం ఉండి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. సో ఇప్పుడైతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయి ఉంటుందండి. చూడండి, ఆవిరిలో బాగా పట్టేసి ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఈ మసాలాలు వేసినవన్నీ అయితే ఎగ్గుకి బాగా పట్టేసి ఉంటాయండి. చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రొట్టెలోకి, రైస్లోకి తిన్నా కూడా కలుపుకొని తినడానికి మాత్రం చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా బోర్ అనిపించినప్పుడు కర్రీస్ ఇదైతే ఈ కర్రీ అయితే చేసుకొని తింటూ ఉంటానండి. నాకైతే చాలా ఇష్టం ఇది. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ ఎవరికైనా మంచిదే కదండి, బాయిల్డ్ ఎగ్ తినడము. సో అందుకనేసి ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటానండి జస్ట్ మినిట్స్లో. అప్పుడు ఇలా రైస్లోకి అయితే ఇప్పుడు వేడి అన్నంలోకి కలుపుకొని తింటా ఉన్నానండి. ఇదైతే చాలా బాగుంటుందండి. కర్రీ చూడగానే నాకైతే నీళ్ళు ఊరిపోతూ ఉన్నాయి నోట్లో, మౌత్ వాటరింగ్ అయిపోతూ ఉంది చూడండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఎంత వేడిగా ఉందండి అసలు, చాలా చూడండి పొగలు వస్తూ ఉంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వేలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటుంది చేయడానికి. నేనైతే ఇలా చేస్తాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.